ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ నామమునకు నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన దినము మనము ప్రవక్తల రచనల్లో ఉన్న సంఘమును గూర్చి మనము ధ్యానించి ఉన్నాము. అంటే సంఘము దేవుని సంకల్పములో ఉన్నది. అలాగే దేవుని యొక్క ప్రవక్తల రచనల్లో దేవుడు దానిని దాచి ఉంచాడు. ఆయన తన యొక్క ప్రణాళికను బట్టి ప్రణాళికాబద్ధముగా ఆయన బయలుపరుచుకుంటూ వచ్చాడు. కనుక సంఘము అనేది దేవుడు తలవని తలంపుగా ఆయన తలంచినది కాదు. అది దేవుని యొక్క నిత్య సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, సంఘమును గూర్చిన పరిపూర్ణమైన గ్రహింపు, జ్ఞానము, ఇది మనం ఎప్పుడైతే కోల్పోతామో 2 విషయాలు మనం తప్పిపోతాం. మొదటి విషయం ఏమిటి అంటే, ఇది దేవుని యొక్క సంకల్పము అని. రెండవది ఏమిటి అంటే, దేవుడు తన సంకల్పంలో ప్రత్యక్షపరచబడినది దేవుని యొక్క ప్రవక్తల ద్వారా తెలియచేశాడు అనే సత్యాన్ని. నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఒక మందిర ప్రారంభానికి వెళ్ళాను. మా ఊర్లోనే వారు ఆ మందిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు వెళ్ళాను. వాక్యం చెప్పమన్నారు, చెప్పారు. దానికి అంతవరకు ఏ పేరు కూడా లేదు ఆ సంఘానికి. ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్న సేవకుడు ఉన్నట్టుండి ఆయన ప్రార్థించడం ప్రారంభించాడు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన ముగించేసి ఆమెను చెప్పిన తర్వాత ఒక కొత్త పేరును ఆయన ప్రకటించాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవుడు ఈ పేరును నాకు బయలుపరిచాడు కాబట్టి నేటి నుండి సంఘము ఈ పేరుతోనే పిలువబడుతుంది అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు ప్రకటించడం జరిగింది. ఇది ఆయన ఒక్కడు మాత్రమే కాదు, కానీ ఈరోజు లోకంలో ఉన్న అనేకులు కూడా ఇలాంటి విధానాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు ఈరోజు నానా విధమైన పేర్లతో సంఘము పిలువబడుతూ ఉంది అనేది మనం గ్రహించినప్పుడు వారందరికీ తెలియని విషయం ఏమిటంటే, వారు సంఘానికి ఒక పేరు పెట్టకముందే దేవుడు తన యొక్క సంకల్పంలో ఆయన ఒక పేరు పెట్టాడు అనే సత్యాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. అలాగే చాలామంది
సంఘాన్ని మేము స్థాపించాము అని వారు అనుకుంటున్నారు. వారు స్థాపించక ముందే ఆల్రెడీ దేవుడు తన యొక్క సంఘాన్ని ఈ భూమి మీద స్థాపించారు అన్న సంగతిని వారు ఎరుగలేకపోతూ ఉన్నారు. కనుక దశాబ్దాల నుండి అనేక మంది వారు ఆ యొక్క సంఘాన్ని గూర్చిన అవగాహన లేమితో ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకుంటూ, ఎవరికి తోచిన క్రమాన్ని వారు నిర్ణయిస్తూ ఉన్నారు. అంటే సంఘము మానవుని యొక్క నిర్ణయాల్లోనికి వెళ్ళిపోయింది. సంఘము మానవుని యొక్క ఆధీనములోనికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క సంకల్పం నుండి బయటకు వెళ్ళిపోయింది అన్న సత్యాన్ని ఈరోజు చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మనము చెప్పుకున్న ఈ 2 విషయాలు అంటే, ఒకటి సంఘము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది. అలాగే సంఘము దేవుని యొక్క ప్రవక్తల ప్రవచనాల్లో ఉన్నది అనే సంగతిని గ్రహించలేకపోవటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సంఘమును గూర్చిన ఇలాంటి తప్పు ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ 2 విషయాలు మనము దేవుని వాక్యం నుండి నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న ఈ 2 విషయాలను గూర్చి మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనము ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని సంఘ నిర్మాణము అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. సంఘ నిర్మాణాన్ని గురించి మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సంఘ నిర్మాణంలో దేవుడు ఆ యొక్క ఆహ్, నిర్మాణం ఎలా జరిగించాడు? ఆ నిర్మాణములో ఆయన కొన్ని పద్ధతులను లేక పోలికను ఆయన తెలియచేశాడు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే సంఘ నిర్మాణము, అలాగే సంఘము పోల్చబడిన విధానము అనేది జాగ్రత్తగా మనము గ్రహించాలి. సంఘ నిర్మాణము అనేది దేవుడు తన యొక్క ప్రణాళికలో కలిగి ఉన్న విధానం. కనుక ఆ సంఘ నిర్మాణము అనే దాన్ని గురించి మనం పరిశీలించినట్లయితే, మొట్టమొదటిగా నిర్మాణములో ఆయన ఒక పోలికను కలిగి ఉన్నాడు. ఒక బిల్డింగ్‌తో సంఘము అనేది పోల్చబడింది. ఈరోజు మనం గ్రహించినట్లయితే చాలామందికి సంఘము యొక్క నిర్మాణము అనేది అది ఎవరైనా దాన్ని నిర్మించొచ్చు. అలాగే ఎవరైనా దానికి పేరు పెట్టొచ్చు. అలాగే ఎవరైనా దానికి ఒక విధానాన్ని ఆహ్, కల్పించవచ్చు. దానికి ఒక హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయొచ్చు. అక్కడి నుండి దాన్ని వారు ఆహ్, మెయింటెనెన్స్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఇది దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క సంకల్పంలో ఉన్న విధానాల నుండి సంఘ సిద్ధాంతము కల్పించే విధానంగా వెళ్ళిపోతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ విధానాలు దేవుని యొక్క సంకల్పము నుండి మనల్ని పూర్తిగా బయటకు
తీసుకొని వెళ్ళే విధానాలుగా మనం జాగ్రత్తగా గ్రహించాలి. మొట్టమొదటిగా ఈ యొక్క ఆహ్, సంఘ విధానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన ఆహ్, వాక్యాన్ని మనం చదువుకున్నట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము మనం చదువుకున్నప్పుడు అక్కడ ఆహ్, ప్రభు నోటి నుండి వచ్చిన మాట మనము జాగ్రత్తగా గ్రహించగలము. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాననెను. ఈ మాట మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, దేవుడు భవిష్యత్ కాలంలో అంటే నిత్యత్వంలోనే ఆయన ఆహ్, భూతకాల నిత్యత్వంలోనే సంఘాన్ని ఏర్పరిచి, భవిష్యత్ కాల నిర్ణయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంఘం కొరకు క్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేవాలని కూడా దేవుడు అనాది సంకల్పంలోనే నిర్ణయించినట్లుగా మనం గ్రహించాలి. కనుక ఇక్కడ ఈ మాటలు స్పష్టంగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఆదాము నుండి నోవహు వరకు, నోవహు నుండి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి మోషే వరకు, మోషే నుండి పెంతెకోస్తు వరకు గల అన్ని కాలాలలో ఉన్న వ్యక్తులకు, కుటుంబాలకు, వ్యవస్థలకు ఎవ్వరికిని దే దేనికి ఇవ్వబడని గొప్పతనం సంఘానికి ఇవ్వబడింది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక టైమ్ పీరియడ్ మనం గ్రహిస్తే ఆదాము నుండి నోవహు వరకు ఒకటి, నోవహు నుండి అబ్రహాం వరకు, అబ్రహాం నుండి మోషే వరకు, మోషే నుండి పెంతెకోస్తు పండుగ వరకు కూడా అంటే అపోస్తలుల కార్యం రెండో అధ్యాయం వరకు కూడా ఎవరికీ ఇవ్వని ఒక గొప్పతనాన్ని దేవుడు కేవలము సంఘానికే ఇవ్వటం జరిగింది. ఎందుకు ఆయన సంఘానికి ఇచ్చాడు అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన విషయము అయ్యున్నది. ఎందుకు ఈ ఈ యొక్క ప్రత్యేకత అనేది మనం గమనించినట్లయితే, సంఘము యేసు ప్రభువుచే కట్టబడుతున్న మందిరం అనేది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దానికి ఆయనే మూలరాయి. ఆయనే తన ఆత్మ ద్వారా అందులో నివసిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గ్రహించినట్లయితే ఆహ్, మొదటి కొరింథీ పత్రిక మూడవ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక మూడవ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక మూడవ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవుని సంకల్పంలో నిర్ణయించబడిన పునాది ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయనే దానికి నిర్మాణకుడుగా ఉన్నాడు. ఆయనే దానిని కట్టిన వాడుగా ఉన్నాడు అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఆ తరువాత మనం గ్రహించినట్లయితే సంఘం కొరకు యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించారు. అంటే ఈ నిర్మాణంలో ఆయన తన రక్తాన్ని చిందించినట్లుగా మనం గ్రహించాలి. నేను కట్టుదును అని చెప్పిన ప్రభు ఆయన దానిని కట్టుటకు సులభమైన పద్ధతులేమి అవలంబించలేదు కానీ, ఆయన తన యొక్క రక్తము చిందించుట ద్వారా, తన యొక్క ప్రాణాన్ని కట్టుట ద్వారా దాని నిర్మాణం చేయవలసిన అవసరత వచ్చింది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. కనుక సంఘ నిర్మాణకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే దాని నిర్మాణకుడు అయ్యున్నాడు. కనుక సంఘ నిర్మాణంతోటి
అంటే ఒక కన్‌స్ట్రక్షన్ తోటి, ఒక బిల్డింగ్ తోటి సంఘము పోల్చబడింది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక సంఘ నిర్మాణము అనేది ప్రభువుకు చెందింది. ఆయనన్నాడు, "ఈ నా సంఘము, నా యొక్క సంఘం, సంఘాన్ని కట్టేవాడిని నేను. ఇది నేను భవిష్యత్తులో కడతాను." కనుక ఈ ఈ మాటలు మత్తయి 16:18లో ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కనుక నా సంఘము ఇది ఇంగ్లీష్‌లో చాలా చక్కగా మై చర్చ్ అంటాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నేను నా సంఘమును కట్టుదును. అక్కడ అన్నీ కూడా ఒకే వ్యక్తికి చెందిన పదాలు కనపడతాయి. నేను, నా సంఘము, నేను దానిని కడతాను. కనుక సంఘాన్ని కట్టేవాడిని నేనే అంతే. అపోస్తలులు కూడా సంఘాన్ని గూర్చి ఏం చెప్పారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే, మొదటి కొరింథీ పత్రిక మూడవ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అక్కడ పౌలు గారు విభజనవాదాన్ని ఖండిస్తూ ఉన్నాడు. విభజనవాదాన్ని ఖండిస్తూ ఆయన ఈ ఆహ్, 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా అంటాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మీరు ఆత్మ సంబంధులు కాదు అంటే, ఎవరైతే సంఘము విషయంలో దేవుని యొక్క ఆలోచనను గ్రహించలేకుండా ఉంటారో, ఆ యొక్క వా ఆలోచన లేనివారు, విభజన తీసుకొచ్చేవారు, సంఘము క్రీస్తుది అనే విషయాన్ని ఎరగని వారందరూ కూడా ఎట్టివారై ఉంటారు అంటే, వారంతా ఆత్మ సంబంధులు కాదు, శరీర సంబంధులు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన మాట్లాడుతూ మొదటి అధ్యాయము 9వ వచనంలో ఆయన ఇలా చెప్తూ ఉంటాడు. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అంటారు. ఈరోజు ఎవరైనా సరే మొదటి ప్రశ్న, మీరు చర్చికెళ్తారండి అంటారు. అవునండి అంటే, నెక్స్టు రెండో ప్రశ్న వెంటనే ఏమనొస్తుందంటే, మీరు ఏ సహవాసానికి చెందిన వారండి అని అడుగుతారు. ఇది మనం గ్రహించాలి. అయితే బైబిలు సహవాసాన్ని గూర్చి మాట్లాడుతూ, ఏ సహవాసము అనేది బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఒకే విషయాన్ని చెప్తుంది. సంఘము క్రీస్తుది, సహవాసము క్రీస్తుతో. అంటే మనం సంఘానికి వెళ్తున్నామంటే, మనము ఆ సంఘాన్ని నడిపించే వ్యక్తితో సహవాసం చేయుటకు రావటం లేదు కానీ, వెళ్ళిన సభ్యులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా క్రీస్తుతో సహవాసం చేయుటకు వెళ్తున్నారు. అందుకే ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు అనే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక 11 వచనానికి వద్దాం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరియొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? ఇవన్నీ పౌలు సంధించే ప్రశ్నలు. ఆయన ఆయనకు ఒక విషయం తెలిసింది. ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, కొరింథీలో ఉన్న సంఘము కొన్ని పేర్లతో పిలువబడుతుంది. ఏమిటి ఆ పేర్లంటే, అందులో ఒక గుంపు మేమంతా పౌలు వారము అని ఒక గుంపుగా చీలిపోయారు. మరికొంతమంది అపొల్లో వారముగా మరికొంతమంది చీలిపోయారు. మరికొంతమంది కేఫా అనగా పేతురు వారముగా మరికొంతమంది చీలిపోయారు.
మరికొంతమంది క్రీస్తు వారముగా అని చెప్పుకుంటూ చీలిపోయారు. అంటే ఇలాగా వారికి తెలిసినప్పుడు పౌలు గారు అందులో తన పేరు కూడా ఉంది గాబట్టి చాలా సంతోషం. అసలు కొరింథీకి వచ్చింది నేను. అక్కడ సువార్త చెప్పింది నేను. సంఘాన్ని కట్టింది నేను. కాబట్టి మీరు చాలా మంచి పని చేశారు నా పేరు పెట్టి అని ఆయన సంతోషించలేదు. కానీ ఆయన చెప్పిన విషయం ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రశ్న వేస్తున్నాడు. క్రీస్తును మీరు ముక్కలు చేస్తారా? అంటే ఎక్కడైతే క్రీస్తు పేరు కాకుండా ఇతర పేర్లు సంఘానికి పెడుతూ ఉంటారో, వారు క్రీస్తును, ఆయన సహవాసాన్ని ముక్కలు చేసేవారుగా ఉన్నారు. క్రీస్తును లేక ఆయన సంఘాన్ని దేనితో పోల్చారు అంటే ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం. సంఘము, క్రీస్తు శరీరము. అందులో మనమందరము కూడా అవయవాలుగా ఉన్నాము. అంటే సంఘ సభ్యులు అవయవాలు. అందులో స్థానిక సేవకునితో పాటు, అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరితో పాటు అందరూ అవయవాలే. దానికి శిరస్సు క్రీస్తు ప్రభువే అయ్యున్నాడు. మనమందరము అవయవాలము మాత్రమే. కానీ మనల్ని నడిపించే మన శిరస్సు క్రీస్తు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే క్రీస్తును ఎందుకు శిరస్సుగా మనం అంగీకరించాలి అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కారణాన్ని అక్కడ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కొలస్సీ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ఆ మొదటి అధ్యాయంలో పౌలు గారు మరి 18వ వచనం నుండి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద అనగా క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము అనే మాటలు ఇక్కడ కనపడుతుంది. కనుక ఈ యుగము మందు మాత్రమే కాక రాబో యుగమునందును అంటున్నాడు. ఈ అన్ని యుగాల్లో కూడా క్రీస్తును ఆయన హెచ్చించాడు. ఆయనను సమాధి నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే అంటే అన్నిటికంటే కూడా ఆయన పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండ పెట్టుకొని సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. కనుక సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు. అన్ని అధికారాల కంటే పైన, అన్ని ఆధిపత్యాల కంటే పైన ఆయనకు ఆ అధికారం ఇవ్వబడింది. కనుక ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కనుక తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఈ ఆధిపత్యతలన్నీ ఇచ్చి సంఘానికి ఆయన శిరస్సుగా నియమిస్తే, ఈరోజు మనము ఆ శిరస్సై ఉన్న క్రీస్తు ప్రభువుని మనం పక్కన పెట్టేసి, ఆ శిరస్సు స్థానంలో అపోల్లో పేరు ఒకరు పెట్టారు. కేఫా పేరు ఇంకొకరు పెట్టారు. మరొకళ్ళు ఇంకొక పేరు. ఇలాగ ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నప్పుడు పౌలు గారు వారిని గద్దిస్తూ ఉన్నాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఒక గ్రామానికి మనం వెళ్ళినట్లయితే ఈరోజు ఒక చిన్న పల్లెటూరుకి వెళ్తే అనేక పేర్లతో అక్కడ సంఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ వారందరూ కూడా ఒకరోజు ఆరాధనకు కూడుకోవాలంటే
ఒక చోటికి రాలేరు. ఎందుకు రాలేరు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించిన వారి మధ్య ఐక్యత అనేది అక్కడ కనిపించదు. వారు విడిపోయారు. కనుక వారందరూ ఒక చోటికి రాలేరు. అంటే పౌలు అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అనేది ఆయన ప్రశ్న. కనుక క్రీస్తు విభజింపబడి ఉన్నట్లయితే ఈ సత్యాన్ని మనము గ్రహించలేము. కనుక ఇక్కడ మనం గమనించినట్టయితే సంఘము అనేది క్రీస్తు నిర్మించిన నిర్మాణము. సంఘము అనేది క్రీస్తు యొక్క శరీరము. కనుక క్రీస్తు యొక్క శరీరాన్ని ఇక్కడ వీరు విభజించేశారు. వారు మాత్రమే కాదు. అలాగే ఈనాడు భూమి మీద ఉన్న సంఘాలు ఎక్ ఎక్కడెక్కడైతే మనం చూస్తున్నామో వారందరూ విడిపోయారు. కనుక మనమందరం కూడా వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ఏం బోధిస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. పౌలు గారు వారిని అలాగా హెచ్చరిస్తూ అదే విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి మూడవ అధ్యాయానికి వెళ్ళిపోయాడు. మూడవ అధ్యాయానికి వెళ్ళిపోయి మూడవ అధ్యాయంలో ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ అధ్యాయము మనము చదువుకుందాం. అందులో మూడవ వచనం నుండి చదువుకుందాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా! ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుటకు నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. కానీ ఈరోజు సంఘానికి నాటువాడి పేరు పెట్టుకుంటున్నారు. నీళ్లు పోసేవాడి పేరు పెట్టుకుంటున్నారు. ఈ సంఘము ఈ నాటేవాడి సంఘమని, నీళ్లు పోసేవాడి సంఘమే అనుకుంటున్నారు. కానీ ఈ నాటేవానికి, నీళ్లు పోసేవానికి పైన ఒక అధికారి ఉన్నాడు. ఒక శిరస్సు ఉన్నాడు అనే సంగతిని గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు 9వ వచనములో, మేము దేవుని జతపని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. కనుక ఇక్కడ మనం గ్రహించినట్లయితే, మేము జతపనివారం. ఈ భూమి మీద ఈ ప్రతి సేవకుడు అతను ఎంత గొప్ప సేవకుడైనప్పటికీ కూడా పనివాడు మాత్రమే కానీ సొంతదారుడు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. కానీ ఈరోజు సంఘము సొంతదారుల పేర్లతో పిలువబడుతూ ఉంది. కనుక సొంతదారులుగా చాలామంది వ్యవహరిస్తూ ఉన్నారు. కనుక సంఘానికి సొంతదారుడు ఎవరు అంటే క్రీస్తు ప్రభువు మాత్రమే సొంతదారుడు. ఆయన కాకుండా సొంతదారుడు ఎవరూ కూడా లేదు అనేది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సంఘము అనేక పోలికలతో పిలువబడింది. కాబట్టి బిల్డింగ్ అని చెప్పుకున్నాము. ఇప్పుడు శరీరం అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు శరీరముతో మనము ఆ శరీరాన్ని గురించి మాట్లాడితే శరీర అవయవాలని అంటే క్రీస్తు శరీరాన్ని ముక్కలుగా చేశారు కొరింథీ సంఘంలో ఉన్నవారు. మనము క్రీస్తు శరీరాన్ని ముక్కలుగా చేసి ముక్కకొక పేరు పెట్టేవారంగా ఉండకూడదు. జాగ్రత్తగా గ్రహించాలి. ఎఫెసీ పత్రిక మనము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము ఒక శ్రేష్టమైన సంగతిని మాట్లాడుతుంది. అందులో 7 విషయాలు కనపడుతూ ఉంటాయి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుంటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరిలోనూ వ్యాపించి, అందరిలో ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఇలా చెప్పొచ్చు. దేవుడు ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే, అలాగే విశ్వాసం ఒక్కటే, శరీరం ఒక్కటే. ఇలాగా
మనం ఆలోచించినప్పుడు 7 ఒకట్లు ఇక్కడ మనకు కనపడతాయి. ఈ 7 ఒకట్లు మనం గమనించినట్లయితే తండ్రైన దేవుడు ఒక్కడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. అలాగే విశ్వాసము పరిశుద్ధాత్మయు ఒక్కడే. ఆ తరువాత ఆహ్, ఈ యొక్క క్రైస్తవ్య క్రైస్తవ్యానికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసము ఒక్కటే. అలాగే క్రైస్తవ నిరీక్షణ కూడా ఒక్కటే. కనుక అందులో ప్రధానమైన మాట శరీరము ఒక్కటే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ప్రతిదీ కూడా ఒకటే, ఒకటే, ఒకటే అని కనపడుతుంది. మరి దేవుడు ఒక్కడే అయ్యున్నప్పుడు ఇక్కడ ఆ యొక్క ఒక్కడే దేవుడు ఎందుకు ఇన్ని లక్షల సంఘాలను ఆయన నిర్మిస్తాడు అనే ఆలోచన మనకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ ఇన్ని లక్షల సంఘాలు ఉన్నప్పటికీ వాటన్నిటికి వేరు వేరు పేర్లు ఆయన ఎందుకు నిర్ణయిస్తాడు అనే ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? మనం ఆలోచించాలి. అలాగే ఒకవేళ వేరు వేరు పేర్లతో పిలువబడినప్పటికీ, ఒకవేళ విశ్వాసములోను, భక్తిలోను, ఆరాధించుటలోను వేరు వేరు సిద్ధాంతాలు, వేరు వేరు పద్ధతులు లేక క్రమాలు ఎందుకిస్తాడాయన అనే ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? మీరు ఆలోచించండి. ఉదాహరణకి మనుషులు స్థాపించిన ఆ సంస్థల గూర్చి మనం తీసుకుందాం. మనుషులు స్థాపించిన సంస్థల గురించి మనం ఆలోచించినట్లయితే, ఉదాహరణకి ఒక బ్యాంకును గూర్చి మనం చూద్దాం. ఒక పేరుతో ఒక బ్యాంక్ పెట్టబడుతుంది. ఉదాహరణకి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఎంత దూరమైనా వెళ్ళండి. అది అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, లేక ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడున్నా అది ఆ పేరుతోనే పిలువబడుతుంది. అడ్రెస్సే మారుతుంది కానీ. స్థలం యొక్క అడ్రెస్ మారొచ్చు కానీ, అది ఒకే పేరుతో పిలువబడుతుంది. అలాగే ఒకే సిస్టమ్‌తో నడిపించబడుతుంది. అది ఎక్కడున్నా సరే, రాష్ట్రాలు విడిపోయినా అది ఒకే సిస్టము. అంటే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, దాని సిస్టమ్ ఒకటే. సిస్టమ్ మారిపోదు. ఎందుకంటే, ఆ పేరుతో దానికి కొన్ని హ్మ్, ఆ యొక్క ఆహ్, వ్యవస్థాగతమైన విధానాలను ముందుగానే నిర్ణయించారు. బ్రాంచులు ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ దాన్ని నడిపించే విధానం గాని, సిస్టమాటిక్ విధానం గాని ఒకటే ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. అంటే మనుషులు ఈ భూమి మీద స్థాపించిన వ్యవస్థ ఇంత నిబద్ధతతో ఉన్నప్పుడు, దేవుడు స్థాపించిన సంఘము ఊరికి ఒక విధంగాను, ప్రాంతానికి ఒక విధంగాను, సంఘానికి ఒక క్రమము, ఇంకొక సంఘానికి ఇంకొక క్రమము, ఇవన్నీ దేవుడు ఏర్పరిచినవేనా అని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ఆలోచించండి. సహోదరులు ఎవరైనా మనం ఈరోజు మా చర్చికి ఆరాధనకి వెళ్దాం రండి అంటే, లేదు బ్రదరు మీ క్రమం వేరండి, మా క్రమం వేరండి. మీ విశ్వాసం వేరండి, మా విశ్వాసం వేరండి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఒకే విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. ఒకే దేవుడు అందరికీ ఒకే విశ్వాసాన్ని ఇచ్చాడు. మనం పాత నిబంధన అంతా స్పష్టంగా గ్రహిస్తే ధర్మశాస్త్రము అనే ఒక్క నిబంధన ద్వారా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించబడ్డారు. క్రొత్త నిబంధనలో ఉన్న సంఘానికి ఒక గొప్ప మాదిరి ఏమిటంటే పాత నిబంధనలో ఉన్న దేవాలయం. పాత నిబంధనలో ఉన్న యూదుల దేవాలయాన్ని గమనించినట్లయితే అంత ఆ దేశం మొత్తానికి కూడా దేవుడు ఒకే ఒక దేవాలయం ఇచ్చాడు. ఒకే ఒక బలిపీఠం ఇచ్చాడు. ఒకే ఒక ప్రధాన యాజకుడిని ఇచ్చాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది ఈ ఈ యొక్క దేవాలయము క్రొత్త నిబంధనలో స్థాపించబడబోయే అంటే 1500 సంవత్సరాల తరువాత స్థాపించబడబోయే క్రీస్తు ప్రభు సంఘానికి నమూనా, ఒక మాదిరి. ఎందుకంటే లక్షలాది ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒకే దేవాలయాన్నిచ్చాడు. ఒకే ప్రధాన యాజకుడినిచ్చాడు. ఒకే చట్టాన్నిచ్చాడు. ఒకే ఆరాధన పద్ధతినిచ్చాడు. కాబట్టి వారందరూ కూడా అక్కడికే రావాలి అని నియమం కూడా ఇచ్చాడు. వారు వచ్చి అక్కడే బలిపీఠం ఆ బలిపీఠం మీదే బలులర్పించాలి అనే నియమాన్నిచ్చాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇది విశ్వాస ఏకత్వాన్ని తెలియజేస్తుంది. మనమందరము కూడా విశ్వాసములో ఏకత్వము కలిగిన వారమై ఉండాలి అనే సత్యాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తూ 7 ఒకట్లలో ప్రతి విషయాన్ని కూడా
ఒకటే, ఒకటే, ఒకటే అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మనము క్రిందకి అంటే ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 11 వచనానికి వచ్చినట్లయితే, అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోనూ, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. అంటే మనమందరము, అంటే ఈ వాక్యం చదువుతున్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమందరము ఈ సృష్టిలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఆ విశ్వాస విషయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొందాలి. ఏకత్వంలోనికి రావాలి. ఇది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. అందుకే ఎఫెసీ 4:4లో ఆయన శరీరం ఒక్కటే అని ప్రారంభించాడు. అంటే దేవుడు తాను సంకల్పించిన సంకల్పములో శరీరము అనబడిన సంఘము ఒక్కటే అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. అలాగే సంఘాన్ని ఆయన ఆహ్, ఒక వివాహము చేయబడిన వధువుతో ఆయన పోల్చాడు. ఆ యొక్క పోలిక మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అనేక సార్లు వివాహ సందర్భాలలో మనము ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 22 వచనం నుండి చదువుకుందాం. 22 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అంటే శరీరం అనగా సంఘము. అంటే సంఘాన్ని రక్షించే బాధ్యత ఎవరిది అంటే శిరస్సయ్యున్న క్రీస్తుది. అంటే క్రీస్తు సంఘానికి రక్షకుడు క్రీస్తే అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మనము క్రీస్తు సంఘమునకు చెందని వారముగా ఉంటే, మనము రక్షకునితో సంబంధం లేని వారముగా ఉంటాము అన్న సత్యాన్ని గ్రహించాలి. తర్వాత 24వ వచనములో సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పోల్చి పోల్చి చెప్తూ ఉన్నాడు. సంఘము, అలాగే క్రీస్తు, అలాగే భార్య, అలాగే భర్త. వీళ్ళిద్దరితో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక సంఘము ఎలా లోబడాలి అంటే సొంత భర్తకు ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. చాలా గొప్ప మాట పౌలు ఉపయోగించాడు. ఈ మాట మనం గమనించితే సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీకి సొంత పురుషుడు ఎవరు అంటే ఆ భర్త మాత్రమే సొంత పురుషుడు. తన ఇంట్లో ఉన్న ఏ పురుషుడు కూడా, తండ్రి కావచ్చు, సహోదరులు కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, ఆ ఇంట్లో ఇంక పురుషులనేవారు ఎవరున్నా సరే, వారెవరూ కూడా సొంత పురుషులు కాదు. కేవలము ఆహ్, ఆ భర్త మాత్రమే సొంత పురుషుడు అయ్యున్నాడు. కనుక ఇక్కడ సొంత పురుషునికి ఎలా లోబడాలో, అంటే భర్తకు ఎలా లోబడాలో, సంఘము క్రీస్తుకు అంతలా లోబడాలి. ఆ విధానములో లోబడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు లోబడాలి అంటే, ఆ యొక్క భార్యని పోషించేవాడు భర్త మాత్రమే. సంఘాన్ని పోషించేవాడు క్రీస్తు మాత్రమే. సంఘానికి రక్షకుడు క్రీస్తు మాత్రమే. సంఘాన్ని ఆహ్, ఆహ్, ఎట్ అది నిశ్చితార్థం అంటారు కదా! ఎంగేజ్‌మెంట్. ఆ నిశ్చితార్థం చేసుకున్నవాడు, ప్రదానం చేసుకున్నవాడు క్రీస్తు మాత్రమే. అలాగే ప్రదానం మాత్రమే కాదు, వివాహం కూడా చేసుకున్నవాడు క్రీస్తు మాత్రమే. ఇవన్నీ కూడా సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధాలు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆ తరువాత పురుషులతో మాట్లాడుతూ అన్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు ఎవరిని ప్రేమించాడంటే ఆయన సంఘాన్ని ప్రేమించాడు.
ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు కూడా ప్రేమించుటలో మనకు ఒక గొప్ప మాదిరి అయ్యున్నాడు. మనల్ని ప్రేమించినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంతలా ప్రేమించాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు యొక్క ప్రేమను గూర్చి మాట్లాడుతూ ఇక్కడ కింద విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను, ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభు సంఘం కోసం ఎంతలా ఆయన తన ప్రేమను చూపించాడంటే, ఆఖరికి ఆ ఆ యొక్క సిలువకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కోసం అప్పగించుకున్నాడంటే, తన భార్య కొరకు అప్పగించుకున్నాడు. తన భార్యను పరిశుద్ధపరచడానికి అప్పగించుకున్నాడు. కనుక సంఘానికి క్రీస్తు ఒక వరుడుగా ఇక్కడ పోల్చబడుతూ ఉన్నాడు. సంఘము బిల్డింగ్‌తో పోల్చబడింది. సంఘము శరీరంతో పోల్చబడింది. సంఘము ఇప్పుడు వధువుగా లేక భార్యగా పోల్చబడటం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఒకే భర్త, ఒకే భార్య అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ ఒకే భర్త ఎవరు అంటే క్రీస్తు, ఒకే భార్య ఎవరంటే సంఘము. కనుక ఈ భూమి మీద ఉన్న ప్రతి సంఘము తన కొరకు ప్రాణం పెట్టిన తన భర్త అయిన క్రీస్తు పేరు మాత్రమే ధరించాలి. వివాహమైన తరువాత రిజిస్ట్రారు తన రిజిస్టర్‌లో రాసుకున్న పేర్లను చదివి, ఇక నుండి వీరిద్దరూ వేరు వేరుగా కాక, వీరిద్దరూ భార్యాభర్తలని నేను ప్రభుత్వం వారు నాకిచ్చిన అధికారంతో ధృవీకరిస్తున్నాను అని ప్రకటన చేస్తాడు. కనుక వివాహ ప్రకటనలో ఇంతవరకు తన తండ్రి ఇంటి చేత పిలువబడుతున్న ఆ స్త్రీ తన భర్త యొక్క ఇంటి పేరును, భర్త యొక్క పేరును తన పక్కనే ఇంతకు ముందు అడ్రెస్‌లో ఇంతకు ముందు తండ్రి డాటర్ ఆఫ్ అనే పేరుతో ఆమె పిలువబడుతుంది. ఇప్పుడు వైఫ్ ఆఫ్ అంటే భర్త యొక్క పేరుతో పిలువబడుతుంది. అలాగే ఇంతకుముందు తండ్రి ఇంటి పేరు కలిగుంటుంది. ఇప్పుడు ఆమె భర్త ఇంటి పేరుని కలిగుంటుంది. ఆమె అడ్రెస్ అంతా మారిపోతుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క అడ్రెస్ ఏమై ఉండాలంటే క్రీస్తు అయ్యుండాలి. ఆయన సంఘం అయ్యుండాలి. మీరు ఏ సహవాసమునకు చెందినవారు అంటే క్రీస్తు పేరు చెప్పాలి. మీరు ఏ సంఘమునకు చెందినవారు అంటే క్రీస్తు పేరు చెప్పాలి. కానీ ఈరోజు మనం ఆ పేర్లు చెప్పటం లేదు. మనం ఈరోజు మనుషుల పేర్లు చెప్తున్నాము. లేకపోతే కొన్ని ప్రాంతాల పేర్లు చెప్తున్నాము. కొన్ని పట్టణాల పేర్లు చెప్తున్నాము. కొన్ని స్థలాల పేర్లు చెప్తున్నాం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రియమైన వారలారా, మీరు ఆరాధనకు వెళ్తున్న సంఘము క్రీస్తు యొక్క అధికార నామానికి లేక క్రీస్తు అధికార పేరుకు సంబంధించిందా? లేక బైబిల్‌లో ఉన్న పట్టణాలతో పిలువబడుతుందా? స్థలాల పేర్లతో పిలువబడుతుందా? ఆలోచించండి. మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. బేతేలు అనే పేరు ఉంటుంది. అది ఒక ప్రాంతము. కనాను దేశంలో ఉన్న ఒక స్థలము. కొన్ని చోట్ల బెయేర్షెబా ప్రార్థనా మందిరం అంటుంది. బెయేర్షెబా అనేది ఒక ప్రాంతము. యెరూషలేము అనే పేరు కనపడుతుంది. అది ఒక పట్టణానికి సంబంధించిన పేరు. ఇలాగ మనం అక్కడ వారి పేర్లను విమర్శించడం లేదు గానీ, వాక్యంతో కంపేర్ చేసినప్పుడు అనాది సంకల్పములో దేవుడు సంఘానికి ఒక పేరు నిర్ణయించాడు. అలాగే ఒక వ్యక్తిని శిరస్సుగా నిర్ణయించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ వ్యక్తిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తాను ఈ భూమి మీద ఒక సంఘాన్ని కడతానని చెప్పాడు. ఆయన ఆ సంఘము కొరకు తన ప్రాణము పెట్టాడు. తన రక్తాన్ని చిందించాడు. దానిని ఆయన కొన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఇక్కడ మనం పరిశీలించినప్పుడు 32వ వచనానికి వచ్చినట్లయితే, ఈ మర్మము గొప్పది.
అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని పౌలు గారు చెప్తాడు. అంటే ఇంతవరకు మీరు భార్యాభర్తల గురించి చెప్తున్నారని అనుకుంటారేమో సుమా! అలా కాదు. నేను భార్యాభర్తలతో పోల్చాను. కానీ నా మెయిన్ ఉద్దేశ్యం ఏమిటి అంటే, నేను క్రీస్తును గూర్చి, ఆయన సంఘాన్ని గూర్చి చెప్తున్నాను అని పౌలు గారు ఎంతో స్పష్టంగా ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక సంఘం ఒక నిర్మాణంతో, ఒక బిల్డింగ్‌తో పోల్చబడింది. అలాగే సంఘము ఒక జీవము కలిగిన శరీరముతో పోల్చబడింది. అలాగే సంఘము వివాహము చేయబడిన భార్యాభర్తలతో పోల్చబడింది. ఏ స్త్రీ అయినా నీ భర్త పేరేంటి అంటే పరాయి పురుషుని పేరు చెప్పదు. చెప్తే అసలదెక్కడ జరగదు. కానీ ఒకవేళ చెప్తే అది ఆ భర్తకు ఎంత అవమానం అవుతుంది ఆలోచించాలి. కనుక అది ఆ వ్యభిచారం అవుతుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. క్రైస్తవులు శిరస్సుగా క్రీస్తు పేరు చెప్పకుండా ఇంకొకళ్ళ పేరు చెప్తే అది ఆత్మీయ వ్యభిచారంగా అవుతుంది. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వాక్యాన్ని నీ చేతిలో ఉన్న బైబిల్‌ని నువ్వు పరిశీలించినట్లయితే, నీ చేతిలో ఉన్న ఆ యొక్క బైబిల్ నీకేం బోధిస్తుంది? సంఘమును గూర్చి ఏ విషయాలైతే దేవుని వాక్యము నుండి మనం వింటున్నామో, నేర్చుకుంటూ ఉన్నామో, పరిశీలన చేస్తూ ఉన్నామో, ఇవన్నిటిని గూర్చి మనము స్పష్టంగా అవగాహన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక నీవు ఆరాధిస్తున్న సంఘము దేవుని సంకల్పంలో ఉన్నదా? లేక దేవుని ప్రణాళికలో ఉన్నదా? అది క్రీస్తుచే కట్టబడినదా? క్రీస్తు పేరు ఆహ్, ధరించినదా? క్రీస్తు అధికారం కింద ఉన్నదా? అలాగే క్రీస్తు నియమించిన ఒక క్రమం కింద ఉన్నదా? ఇవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యము నుండి మనం పరిశీలన చేసినట్లయితే, ఇవన్నీ కూడా మనకు సంఘము ఒకటే అనే సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సంఘము ఇలా పోల్చబడింది అనే విషయము మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము సంఘాన్ని మనము పరిశీలించినట్లయితే మరొక పోలిక సంఘానికి ఇవ్వబడింది. చూడండి, సంఘము దేవుని మంద అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ యొక్క మందను గూర్చి మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుండి 18 ఆహ్, వచనాలు మనం చదవగలిగినట్లయితే అందులో యేసుక్రీస్తు వారు సంఘమును ఒక మందగా ఆయన పోల్చి చెప్పాడు. మనం చదువుకుందాం. 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ చాలా విషయాలు ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. సంఘము దేవుని యొక్క దొడ్డి. అందులో ఉన్నవారంతా గొర్రెలు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతని అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అనగా ఎవరి స్వరం అంటే కాపరి స్వరము గొర్రెలు వింటాయి. మన కాపరి ఎవరు? మనం మంద అయితే మన కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమునకు కాపరి అనే విషయాన్ని మరి ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అపోస్తలుడైన పేతురు గారు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఈ పేరు చెప్తున్నాడు. 4 వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు. అంటే ప్రధాన కాపరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన కాపరి అయ్యున్నాడు. ప్రధాన కాపరి అయ్యున్నాడు. కనుక మనమందరము కూడా ఆయన కాపుదలలో ఉండవలసిన వారమై ఉన్నాం. మీ కాపరి ఎవరు అంటే గొర్రెలు ఏం చెప్తాయంటే తమకు కాపరిగా ఎవరైతే ఉన్నారో
ఆయన గూర్చే అవి తెలియచేస్తాయి. అలాగే అవి ఆయనను వెంబడిస్తాయి. చూడండి 4 వచనం యోహాను సువార్త 10 అధ్యాయము 4 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, "మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును." ఇక్కడ కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసులమైన మనము ఆయన స్వరాన్ని మాత్రమే వినాలి. ఆయనను మాత్రమే వెంబడించాలి. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అన్యుల స్వరం అవి ఎరుగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ సంగతులు మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే, ఆ క్రింద 8వ వచనంలో ఆయన ఇలా అంటాడు. "గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును." చూడండి, ఇక్కడ అద్భుతమైన పోలికలున్నాయి. ఒకటి దొడ్డికి, అంటే ఆ గొర్రెల దొడ్డికి ఆహ్, ఆహ్, కాపరి, ద్వారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఆ ద్వారము గుండా, యేసుక్రీస్తు అనే ద్వారము గుండా మనము దొడ్డిలోనికి అనగా సంఘములోనికి వెళ్ళాలి. అంటే సంఘ ద్వారము ఆయనే. అలాగే ఆ దొడ్డిలో ఉన్న, అనగా సంఘములో ఉన్న గొర్రెలు అని పిలువబడుతున్న విశ్వాసులకు కాపరి ఆయనే. ఇది ఎంత అద్భుతమైన పోలిక! మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక 11వ వచనంలో అంటున్నాడాయన, "నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును." కనుక ఈ లోకంలో ఎవరిని మనం కాపరులు అంటున్నామో, లేక సంఘానికి ఇతను ఒక హెడ్ అనుకుంటున్నామో, స్థాపకుడు అనుకుంటున్నామో, లేక మా సంఘానికి ఈయనే మూల కారకుడు అనుకుంటున్నామో, వారెవరైనా ప్రాణాలు పెట్టారా? మీరు ఆలోచించండి. యేసుప్రభు అంటున్నాడు, "నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును." కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని. కనుక ఆదాము మొదలుకొని ఈనాటి మన వరకు కూడా మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఏకైక కాపరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు 14వ వచనంలో, "నేను గొర్రెల మంచి కాపరిని" అని చెప్తూ, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అని ఆయన చెప్తూ ఉంటాడు. కనుక యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరి, గొర్రెల ద్వారము, గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక సంఘ సంఘాన్ని బిల్డింగ్‌తో పోల్చితే బిల్డింగ్ యొక్క స్థాపకుడు, అంటే బిల్డింగ్ యొక్క పునాది ఆయనే. బిల్డింగును కట్టినవాడు ఆయనే. అలాగే ఆహ్, వధువు లేక భార్యాభర్తల సంబంధంతో పోల్చినట్లయితే ఆయన ఆహ్, మనకు చాలా సులభమైన విధానం అది. ఆహ్, ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త మాత్రమే ఉంటాడు. అలాగే ఆహ్, వధువైన సంఘము వరుడు లేక భర్త అయిన క్రీస్తు పేరునే ధరించి, క్రీస్తు అధికారం కిందకు వచ్చి, క్రీస్తు పరిపాలన, ఆయన ఆ కుటుంబ యజమాని ఎలా పరిపాలిస్తాడో, ఆ పరిపాలనకు ఆ కుటుంబం అంతా లోబడి ఉంటుంది. కనుక క్రీస్తు ప్రభువు ఈ భూమి మీద స్థాపించిన సంఘము యొక్క పరిపాలన క్రీస్తు ద్వారా, అనగా క్రొత్త నిబంధన చట్టము ద్వారా మాత్రమే పరిపాలించబడుతుంది. కనుక సంఘము గృహముతో పోల్చబడింది. సంఘము శరీరముతో పోల్చబడింది. శరీరముతో పోల్చబడినప్పుడు అది ఆయన శిరస్సుగా ఉన్న శరీరమై ఉన్నది. కనుక చివరిగా మనం పోల్చుకున్నాం. గొర్రెల దొడ్డితో పోల్చితే గొర్రెల దొడ్డికి ఓనరు క్రీస్తు. అలాగే ఆ యజమాని ఆయనే. కాపరి ఆయనే. ప్రవేశించే ద్వారము ఆయనే. కనుక మనం ఎలాంటి పోలిక క్రొత్త నిబంధనలో తీసుకున్నా సరే, ఆ యొక్క పోలికలన్నిట్లో కూడా మనకు కనిపించే ఒక అద్భుతమైన మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే కనిపిస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ పోలికలన్నీ కూడా ఏకత్వమును, ఐక్యతను తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మనము
దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ సత్యాలన్నిటిని మనం గ్రహించాలి. సంఘము క్రీస్తుది. ఆయన దానికి శిరస్సయ్యున్నాడు. ఆయన దానికి కట్టినవాడయ్యున్నాడు. దాని కొరకు ప్రాణం పెట్టినవాడయ్యున్నాడు. దాని సొంత దారుడయ్యున్నాడు. దా ఆ యొక్క సంఘము ఆయన నామాన్ని మాత్రమే ధరించవలసినది అనే సత్యాన్ని మనము గ్రహించి, బైబిల్ ఏ సంఘాన్ని గూర్చైతే దేవుని ప్రణాళికలో చెప్పబడిందో, ప్రవక్తల ద్వారా ప్రవచించబడిందో, వాస్తవ రూపాన్ని దాల్చిందో, ఏ సంఘము ఏ పోలికలతో పిలువబడిందో వీటన్నిటిని గ్రహించి, ఈరోజు ఐక్యత కోల్పోయిన క్రైస్తవయం అంతా కూడా ఒక్కటిగా ఒకే ఐక్యత కిందకు, ఒకే విశ్వాసం కిందకు వచ్చుటకు మనమందరం కూడా సత్యాన్ని పరిశీలించాలని, పరిశోధించాలని, సత్యము కిందికి రావాలని, సత్యాన్ని అంగీకరించాలని నేను హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.